కొంతకాలంగా తగ్గుముఖం పడుతూ వచ్చిన పుత్తడి మళ్లీ పైకి వెళ్తోంది. రేటు దిగాక కొందన్లే అనుకున్న వారికి పెరుగుతున్న బంగారం రేటు నిరాశను మిగిల్చింది. 3 ఏళ్ల క్రితం 35,000 మార్కు దాటి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్ ఇప్పుడు మళ్లీ అదే దిశగా పరుగులు పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతున్న గోల్డ్ రేట్లు పుత్తడి ప్రియులకు అసంతృప్తిని మిగిల్చాయి. గత సంవత్సరం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 28,000కు దిగిరావడంతో బంగారాన్ని భారీగా పర్చేస్ చేశారు జనం. ఇక మిడిల్ క్లాస్ పీపుల్ సైతం దాచుకున్న డబ్బులతో స్థాయిని బట్టి కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా గోల్డ్ దిగి వస్తుందని ఎదురు చూసిన వారందరికీ పసిడి రేటు పెరుగుతూ ఉండటం మింగుడు పడ్డం లేదు. పసిడి పండగ అయిన అక్షయ తృతీయ రోజు కూడా గోల్డ్ సేల్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. 22 క్యారెట్ కి ఫర్ గ్రామ్ కి 180 రూపాయలు బంగారు పెరిగింది. యాక్చువల్గా ఈ టైంలో బంగారు పెరగటం అనేది ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమే. ఎందుకంటే ఇప్పుడు సీజన్ లేదు, మనకి నెక్స్ట్ మంత్ కూడా సీజన్ లేదు, ఆషాఢం వస్తుంది. యాక్చువల్గా వచ్చి ఈ సీజన్లో వచ్చి బంగారు రేటు చాలా తక్కువ ఉండాలి. అలాంటిది డాలర్ ఫ్లక్చుయేషన్ వల్ల మనకి ఈ సీజన్లో కూడా బంగారు రేటు పెరుగుతుంది. సాధారణంగా ఆషాఢ మాసంలో బంగారం ధర తగ్గి శ్రావణంలో పెరుగుతుంది. దీంతో శుభప్రదంగా భావించే శ్రావణ మాసంతో పాటు పెళ్లిళ్ల సీజన్లో కొనేవారు ఆషాఢంలో కొనుక్కుంటే తులానికి 1000-2000 కలిసొస్తుందని ఆశపడతారు. కానీ అన్సీజన్ గా భావించే ఆషాఢంలో కూడా ఈసారి రేటు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో శ్రావణంలో బంగారం ధర ఇంకెంత పెరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు కొనుగోలుదారులు. ఈ సంవత్సరం బంగారం 30,000 దాటడం ఇదే తొలిసారి. 3 సంవత్సరాల క్రితం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 35,000 మార్క్ క్రాస్ చేసింది. మళ్లీ ఈ సంవత్సరం అదే దిశగా పరుగులు పెడుతోంది. అయితే అంత కాకపోయినా 32,000 స్థాయికి పెరుగుతుందంటున్నారు కమోడిటీ మార్కెట్ అనలిస్టులు. 32,000 పెద్దగా కష్టమేం కాదు రీచ్ అవ్వడం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అంటే మన దగ్గర 32,000 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ 34,000 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో $1,900 $1,900 ఆ లెవెల్స్లో ఉండేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ $1,280 ఉన్నా కానీ మనకి దాదాపు 31,000 ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత రికవరీ వచ్చినా మనది ఇంకా భారీగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆబ్వియస్గా 32,000 పెద్దగా కష్టం కాదు, ఈజీగా. ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల లేని కారణంగా వడ్డీ రేట్లు ఇప్పట్లో పెంచబోమని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతో ఈక్విటీ మార్కెట్లు నష్టాల పాలవుతాయనే ఆందోళనతో స్టాక్స్ విక్రయించి ఆ డబ్బును పసిడి వంటి విలువైన వాటిలోకి పెట్టుబడులు మళ్లించడంతో గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి. దేశీయ మార్కెట్లో 4 రోజుల క్రితం 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా 580 రూపాయలు పెరిగి 31,000కు చేరింది. మళ్లీ తగ్గుముఖం పట్టి 30,000 దిగువకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ 31,120 రూపాయలకు చేరుకుంది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 29,160 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ కూడా బంగారం బాటే పట్టింది. 3 నెలల గరిష్టానికి చేరి కేజీ 42,000కు పెరిగింది. దీంతో శ్రావణ మాసంలో పూజా సామాగ్రి కొనడం కష్టమేనంటున్నారు కొనుగోలుదారులు. బంగారం రేటు ఇంకా దిగాక కొందాంలే అని ఎదురు చూసిన వారికి పెరుగుతున్న రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి మరో 3-4 నెలల పాటు గోల్డ్ అందే పరిస్థితులు కనిపించడం లేదు. తప్పనిసరిగా కొనాల్సిన వారు మాత్రం కొద్ది మొత్తంలో పర్చేస్ చేస్తున్నారు. దీంతో బులియన్ వ్యాపారులకు ఈ ఏడాది కలిసి రావటం లేదు.